శాలపల్లి దుబ్బల మీద 2 లక్షల కోట్ల రూపాయల దళిత బంధు స్కీములు లాంచ్ చేసిండ్రు. ఆనాడు వారి మాటల్లో చెప్పాలంటే కొంతమంది సంకుచితమైన వ్యక్తులు ఇది అమలైద్దా అని చెప్పి అంటున్నారు. వాళ్ళకు తెలివి లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంపదకు కొదవలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంకల్ప దళిత బంధు స్కీములు లాంచ్ చేసిండ్రు. పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్లో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నా, ఎన్నికలైన వెంటనే నేనే కుర్చేసుకొని కూర్చొని 2 నెలల్లో 3 నెలల్లో 15 లక్షల రూపాయలు చొప్పున దళితులకు దళిత బంధు ఇస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. దాంట్లో 17,000 పైచిలకు కుటుంబాలు ఉంటాయి. అనేక మంది పొట్ట చేత పట్టుకొని ఇక్కడ ఉపాధి లేక పట్టణాలకు పోయే వాళ్ళది ఇలా రాయలే, వలసపోయిన వాళ్ళది రాలే. 14,000 కుటుంబాలకు మాత్రమే ఈ దళిత బంధుని సెలెక్ట్ చేసి ఫస్ట్ విడత కింద 4 లక్షలు 5 లక్షల రూపాయలు కొద్దిమందికి, 10 లక్షల పైచిలకు తీసుకున్న వాళ్ళకు మాత్రమే, అంటే కార్లు తీసుకున్న వాళ్ళకు, మిగతా పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకున్న వాళ్ళకేమో వచ్చినాయి. కానీ చాలా మందికి సగం డబ్బులు కూడా రాలే. ఇంకొక 3,000 3,500 కుటుంబాలు సెలెక్షన్ కాలే. మొన్నటి ఎన్నికలప్పుడు మళ్ళీ స్వయంగా మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో పోయినసారే నేను గెలవలేకపోయినా, మీరు నాకు అన్యాయం చేసిండ్రు, మీరు మాకు ఓట్లేయండి గెలిపియండి, మొత్తం దళిత బంధు సగం డబ్బులు ఏవైతున్నాయో ఇచ్చేస్తా, రాని కుటుంబాలకు ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. మొత్తానికి ప్రజలు నమ్మలే, తిరస్కరించారు, అయిపోయింది. రాష్ట్రం మొత్తం దేవుడెరుగు. ఇలా అదే ఎన్నికలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇలా మట్టి కనిపించింది కాబట్టి ఇవాళ ప్రభుత్వం మారడానికి, కేసీఆర్ గద్దె దిగడానికి దళిత బంధే కారణం. కాబట్టి నేను ఇప్పటి ప్రభుత్వాన్ని, ఇప్పటి ముఖ్యమంత్రి కోరుతున్నా. రెండవది, ఏ కుటుంబాలైతే ఆనాడు వలసపోవడం వల్ల వాళ్ళకు రాలేదో అలాంటి కుటుంబాలన్నిందరికీ కూడా పూర్తిస్థాయిలో దళిత బంధు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఉత్తరానికి ఒక కారణం కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం నేను ఇంతకుముందు కోరినట్టుగా అన్ని కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతున్నా.